నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా. మీ పక్క వారికి కూడా నవ్వుతూ చెప్తారు. సరిషన్న వందనాలు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ఆరాధనలో మీరు కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన మరి ఏదైనా కానీ దేవుడు మనందరికి తిరిగి ఇవ్వబోతున్నందుకు యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను, ఈ ప్రాంత ప్రజల కుటుంబాలను ఆయన సజీవులుగా ఉంచినందుకు యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఈ సమయంలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరిని ఒక్కొక్క పాత్రగా వాడుకున్నందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న. ఎంతమంది దేవుని చేతిలో ఉండాలనుకుంటున్నారు? హల్లెలూయా. అందరమ్మా చేయి. అందరి చేతులు ఎత్తాం కదా. మనమంతా కూడా ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. అందరం కూడా దేవుని చేతిలోనే ఉండాలి అనుకుంటారు, కానీ బై మిస్టేక్ ఏమవుతుందంటే దేవుని చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు లేండి, ఎప్పుడుగా. కానీ ఈ రోజున ఒకప్పుడు స్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు అయితే వేరు. అవునా కాదా? నేను మొన్న కథ చెప్పాను మీకు. కాపరి పొలంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన గొర్రె తిరిగి వచ్చేద్దాం అనుకుంది, కానీ తిరిగి రాలేకపోయింది. ఈ రోజున దేవుని చేతిలో నుంచి ఈ వారం కాకపోతే వచ్చే వారం అనుకున్న వాళ్ళు చాలా మంది రావట్లేదు. హల్లెలూయా. నేను వాక్య భాగాన్ని చదివిస్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో సాక్షాత్తు పరమ తండ్రి అయిన దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు. ఒకరు చదవండమ్మా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ప్రభువా, నీ పాదాలు కొందనాలు. అయ్యా తల్లి గారు చదివిన ఒక వాక్యాన్ని బట్టి, మీరు రచించిన వాక్యాన్ని బట్టి నీ పాదాలు కొందనాలు. ఈ రోజున స్పష్టమైనటువంటి నీ వాక్యాన్ని ప్రభు ప్రకటిస్తూ ఉండగా వినే ప్రతి హృదయము కూడా నా ప్రభువా నీ చేతిలోనే జీవించాలనే గొప్ప ఆలోచన కలగచేయండి. నీ చేతిలో ఉంటే ఎలాంటి జీవితం జీవిస్తాం, నీ చేతిలోంచి బయటికి వెళ్ళిపోతే ఎలాంటి జీవితం జీవిస్తాం అనేది ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని నా ప్రభువు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకేనమ్మా. ఇక్కడ ఇర్మియా గారికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఓ ఇర్మియా, నువ్వు ఎక్కడికి వెళ్ళు? కుమ్మరి ఇంటికి. కుమ్మరి అంటే తెలుసా మీకు? కుండలు. అది ఇప్పుడు చిన్నపిల్లలకు తెలియదు. కుమ్మరి అనగా కుండలు, ముంతలు, ఓకేనా, దీపాలు ఇలాగ తయారు చేసే వాళ్ళని, మట్టితో పని చేసే వాళ్ళని ఏమంటారు? కుమ్మరి. చెక్కలతో పని చేసే వాళ్ళని కార్పెంటర్, ఇనుముతో పని చేసే వారిని వెల్డర్స్ ఇలా అంటారు. సో ఇక్కడ మనము దేవుడు కుమ్మరి వాని ఇంటికి ఇర్మియాను పంపిస్తున్నాడు. ఇర్మియా, నువ్వు కుమ్మరి వాని ఇంటికి నీతో మాట్లాడతాను అక్కడికి వెళ్ళాకంటే అక్కడికి ఇర్మియా గారు వెళ్ళారు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచున్నాడు. కుమ్మరి చికటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ చికటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? కుమ్మరి వాని ఇంటికి ఎవరు వెళ్ళారు చెప్పాలి. ఆ ఇర్మియా గారు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కుమ్మరి వాడు కొండ తయారు చేస్తున్నాడు. చూసారు ఎప్పుడైనా కొండ తయారు చేయటము? ఒక చక్రము తిరుగుతా ఉంటే ఆ చక్రం మధ్యలో ఏం చేస్తారంటే మట్టి జిగటమన్ను తెలుసా, మనం పోయినసారి పిల్లలతో చేయించాం కదా, అటువంటి బంక మట్టిని బాగా దాన్ని రెడీ చేసి ఏం చేస్తారంటే ఆ మట్టితో ఆ మట్టి ఆ కొండ మీద పెట్టి తిప్పుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కుమ్మరి వాని చేతులు ఆ యొక్క మట్టి మీద పెట్టి తనకు ఎలాంటి కొండ కావాలో ఆ వేళ్ళ మీద తను ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. ఆ చక్రాన్ని తిప్పి ఆ బంక మట్టి ముద్ద అక్కడ పెడితే అది కొండ రెడీ అవ్వదు. అవుతుందమ్మా? లేదు. అక్కడ ఎవరు పని చేయాలంటే కుమ్మరి పని చేయాలి. ఆ కొండ తయారు చేసేవాడు ఏం చేయాలి? పని చేయాలి. అలా పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కొండలో చిన్న చిన్న మట్టి ముద్దలు కానీ ఏమైనా ఉన్నప్పుడు
ఆ చేతిలో ఏమైపోతుందంటే ఒక గబుక్కునది మెల్ట్ అయిపోతుంది, అంటే ముడత పడిపోద్ది మట్టి. అప్పుడు ఆ కుమ్మరి అయ్యో ఈ కొండ నెట్ అయిపోయిందని చెప్పి తీసి బయట పడేయడు. ఏం చేస్తాడు, మరలా మట్టిని ఏం చేస్తాడు, మరలా ఒకసారి మిక్సింగ్ చేసి మరలా సారె మీద పెట్టి చక్రాన్ని స్పీడ్గా తిప్పి ఈసారి జరిగిన పొరపాటు జరగకుండా ఆ కొండ సరిగా రావడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను ఎందుకు పంపించాను తెలుసా ఇర్మియా? మీరందరూ కూడా ఇప్పుడు నా చేతులు అలాగే ఉన్నారు. హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు కూడా మెల్ట్ అయిపోతున్నారు, అప్పుడప్పుడు మీరు కూడా నా చేతిలో నుంచి పక్క వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందంటే మెల్ట్ అయిపోయిన వంకర కొండ లాగా ఉంటుంది. మీరు కొండలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నాకు ఒక మెల్ట్ అయిపోయిన కొండ ఒకటి ఇవ్వండి, ఒక నీట్గా ఉన్న కొండ ఇవ్వండి అని చెప్పండి. ఓకేనా? ఆ 2 కొండల్ని కాల్చి మిండి తెచ్చుకోండి. మిండి తీసుకెళ్ళగానే మొదటిగా మెల్ట్ అయిపోయిన కొండ చూపించండి ఇంట్లో. ఏమంటారు? అరే బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? ఇదో పాడైపోయిన కొండను తెచ్చావేంటి, మెల్ట్ అయిపోయిన కొండను తెచ్చావేంటి, నీకు ఆ మంచి కొండలు కనపడలేదా అనండి. వెంటనే మరుక్షణం ఒక నూతనమైన కొండ తీశాడు, మంచి కొండ. ఏమంటారు? అది ఈ కొండ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అంటే వంకర టెంకరగా ఉండే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఎలా ఉండాల్సిన వాళ్ళు అలాగుంటేనే దేవుని బిడ్డలు. హల్లెలూయా. కుమ్మరైన దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు అందరూ కూడా నా చేతిలో ఇలాంటి వారే. మట్టి ముద్దగా, ఎందుకు పనికిరాని మట్టి ముద్దను మిమ్మల్ని నేను తీసుకొచ్చి మిమ్మల్ని ఒక సరైన ఆకృతిలో చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నా చేతిలోనే ఆశలు వేశారు. నా చేతిలో ఉండగానే మీరు ఏం చేశారు? నాకు వ్యతిరేకంగా వెళ్ళిపోవాలని ట్రై చేశారు. అయినా నేను విడిచిపెట్టలేదుగా. హల్లెలూయా. ఆ మెల్ట్ అయిపోయిన మట్టిని మరలా మిక్సింగ్ చేసి ఈసారి మరలా ఆ మట్టిలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉంటాయి, అవి కూడా తీసేసి మరలా ఆ బంకుమణను సారె మీద పెట్టి ఏం చేశాను? ఇక్కడ సారెని వాక్యంతో పోల్చుకుందాం. పాడైపోయిన జీవితాన్ని వాక్యం మీద పెట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తిప్పుతున్నాడు. తిప్పి 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 ఆయన ప్రేమ చేత చేతుల ద్వారా నువ్వు మల్లిమైపోయిన నిన్ను, మట్టిగా ఉన్నటువంటి నిన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక మంచి రూపాన్ని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, నా చేతిలో మీరు ఉండండి, నా చేతిలో మీరు ఉండండి. మీరు కానీ నా చేతిలో ఉంటే మీరు మట్టి ముద్దగా ఉన్న మీరు స్టార్టింగ్ ఎలా చేయాలో నాకు తెలుసు. మీ బాల్యంలో మట్టి ముద్దగా ఉన్నారు, అవునా? తల్లి గర్భంలో ఎలా ఉన్నారు? ఒక మాంసం ముద్దగా ఉన్నారు. అలాంటి మాంసం ముద్దని నిన్ను ఏం చేశానంటే తల్లి గర్భంలో రూపించాను. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చాను, సారె మీద పెట్టాను, సండే స్కూల్కి పంపించాను, యవనస్తుల గుడికి పంపించాను, ఆరాధనకు పంపించాను, తర్వాత మిమ్మల్ని సేవకులుగా చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కుమ్మరి వాడితో దేవుడు పోల్చుకున్నాడు, నేను కుమ్మరితో సమానం. హల్లెలూయా. మీ చిన్నతనము నుంచి, అంటే మీరు బంకం మన్నుగా, అంటే కడుపులో పిండంగా ఉన్నప్పుడు కానుంచి మీ పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. తల్లి గర్భంలో మీరు రూపింపబడక ముందే నేను మీ మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక్కోసారి అనుకుంటాను, నేను ఒకప్పుడు అలా చేసినప్పుడు దేవుడు నన్ను అప్పుడు తీసుకుంటే పోయే, ఎన్నోసార్లు ఇలా జరుగుంటే పోయాక దేవుడు అనుకుంటున్నాడు ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండాలనే దేవుడు ఆ రోజు నా స్థితి తప్పించాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు నేను కూడా ఆ మట్టి కుండలాగా వంకర టెంకర మార్గాలు నడిచినోడ్నే, వంకర టెంకరగా ప్రవర్తించినోడ్నే, అటు ఇటు వంగిపోయి నడిచిన వాడినే, ఇక్కడిక్కడ జీన్స్ ప్యాంట్లు చింపుకొని నడిచిన వాడినే, కలర్లో హెయిర్ అటు ఇటు దూవిన వాడినే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని చేసి ఈ దేని కొరకు అంటే లోకం కొరకు, లోకంలో అందంగా కనపడాలని. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను ఎంచుకున్నాను. నేను ఒక వ్యక్తితో చెప్పాను, ఏమనంటే ఒక బ్రదర్ నా దగ్గర వచ్చి వాళ్ళ నాన్నగారికి బ్యాక్ పెయిన్, సో నాకు బ్యాక్ పెయిన్ నాకు కూడా ఉంది. నేను సాత్విక్తో మాట్లాడుతున్నాను. సాత్విక్, నీ మీద దేవుని కృప ఉంది, దేవుని చిత్తం ఉంది కనుక నీకు ఎన్నో అపాయించి దేవుడు కాపాడుతున్నాడు. అయితే దేవుడికి నువ్వు కావాలి అనుకుంటే నిన్ను వికలాంగుని చేసైనా సరే ఆయన దగ్గర తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వద్దనుకుంటే, నువ్వు ఎంత జిమ్ బాడీ అయినా సరే నువ్వు ఆయనకు వద్దనుకుంటే ఏం చేస్తాడు? తీసుకోడు. ఎంతోమంది జిమ్ బాడీ కలిగిన వాళ్ళు ఆ జిమ్లోనే చచ్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి నేను కావాలనుకుంటే, ఈరోజు నేను చెప్పాను, నేను నడుము నొప్పితో నేను బాధపడుతున్నా, దేవుని ఎందుకు స్తుతిస్తాను మీరు నమ్మండి. నేను ఉదయకాలం నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఉదయం ఇక్కడే ఉండి 3:30కి ఇంటికి వెళ్ళాను.
నేను మామూలుగా ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది పడుతుండే. నిన్న దేవుడు ఈ పట్టాలు కట్టడానికి నన్ను అటుదూకి ఇటుదూకి వీళ్ళకంటే ఫాస్ట్గా అటుదూకి ఇటుదూకి ఏం చేసి పని చేయడానికి వాడుకున్నాడు. హల్లెలూయా. అంటే ఈ లోపం నాలో ఉన్న నడుము నొప్పి ఎందుకంటే నాకు ఒక ముళ్ళు, ఎందుకు వంగిపోకుండా. హల్లెలూయా. ఇక సంతోష్కి ఆరోగ్యం ఇస్తే 24 గంటల ఆట మీద పడతాడు కాబట్టి నేను నడుము నొప్పి పెడితే అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తాడు. ఇంకా శ్రమలో కూడా తీసుకెళ్తే నా మందిరంలో పని చేస్తాడు. హల్లెలూయా. నేను అన్నాను, దేవుడికి అవసరం నువ్వు నేను అనుకుంటే ఏం చేస్తాడు, నువ్వు వికలాంగుని చేసైనా ఆయన దగ్గర తీసుకుని కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే ఆరోగ్యవంతుడిగా ఉండి, బైబిల్లో మాట ఉంటుంది కదా, నీ కన్ను అభ్యంతర పరిస్థితి ఒక కన్ను పీకే, నువ్వు కళ్ళుండి పాపంలో పాపిష్టిగా ఉండేవాడి కంటే గుడ్డివాడిగా దేవుని సన్నిధిలో ఉండడం చాలా మేలు. నీ కాలు అభ్యంతర పరిస్థితి, ఆ కాలు నరిగేసే, నీ 2 కాళ్ళుండి పాపానికి పరిగెట్టే బదులు ఒంటి కాళ్ళ మీద దేవుని సన్నిధిలో మూల కూర్చుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నేను కుమ్మరిని, మీరు నా చేతిలో ఉండండి. హల్లెలూయా. మీరు నా చేతిలో ఉంటే మిమ్మల్ని ఎంత అద్భుతంగా నేను తీర్చిదిద్దుతానో అది మీకు ఇప్పుడైతే తెలియదు. హల్లెలూయా. ఆ కొండకి ఆ మట్టికి తెలియదు, మనలాంటికి తెలియదు. ఏంట్రా వీళ్ళకి పని లేదా, మట్టిని దొక్కుతున్నారేంటి, ఏదైనా పని చేసుకోవచ్చుగా బయటికి వెళ్ళి, ఎందుకన్నా ఆ పనికిరాని మట్టి ఎక్కడెక్కడ నుంచో పనికిరాని మట్టి తీసుకొచ్చి తొక్కుతున్నారేంటి, వీళ్ళకేం బుద్ధి లేదా అనుకుంటారు చాలా మంది. కానీ దానికి ఉన్న విలువ, దాంట్లో తాగే నీళ్లు ఆ కొండ తెలిసినటువంటి పెద్దవాళ్ళకి మనకే తెలుసు. సమ్మర్ వస్తే ఫ్రిడ్జ్లు కొనే వాళ్ళకంటే కొండలు కొనే వాళ్ళు ఎక్కువ. హల్లెలూయా. ఆ కొండలో నీళ్ళు ఎంత బాగుంటాయో దేవుడికి మనకి ఇప్పుడు తెలియదు, కానీ దేవుడు చేసే ప్రణాళిక ఒక సమయం వచ్చాక ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళావు కదా, ఏం చేస్తున్నావు అంటే, ఆయన వెళ్ళానయ్యా, కుమ్మరివాడు కొండ చేస్తున్నాడు, అది మెల్ట్ అయిపోయింది, పాడైపోయింది, అలాగని దాన్ని బయట పడేయకుండా ఏం చేస్తున్నాడు, మళ్ళీ అదే మట్టిని మళ్ళా పిసికి దాన్ని సాగు చేసి మళ్ళా ఒక మంచి కొండ తయారు చేశాడయ్యా. అయితే ఇప్పుడు నేర్చుకున్నావు కదా, మీరు కూడా నా చేతిలో ఉండండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దేవుడి చేతిలో ఉంటే ఆయన మంచి కొండగా చేశాడు. అంటే కొండ అంటే ఏంటి చెప్పాలి, కుండగా చేశాడు. పనికి రాని దాన్ని పరిమళ వాసనగా మంచి కుండగా చేశాడు. మంచిదే. మరి మంచి కుండ అంటే ఓన్లీ అలా గట్టి పెట్టుకుంటానే కాదు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా చేతిలో మీరు ఉండండి. వినాలి, నా చేతిలో. బైబిల్స్ అందరూ మూసేయండి, నమ్మొద్దు, కానీ చదివే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్ప. నాకెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడంటే, చేతిలో ఉండండి అయ్యా అంటున్నాడు. మీరు నాలో నిలిచి ఉండండి అంటే, మీరు నా చేతిలో నిలిచి ఉండండి. అప్పుడు నేనేం చేస్తాను, ఎలా నిలిచి ఉంటాడు మనలో అంటే, కొండ బాగా అయింది, కొండలు ఏం పోస్తాం, నీళ్ళు దేనికి సాదృశ్యం, వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది యందు వాక్యం ఉండెను. హల్లెలూయా. అంటే ఆది యందు ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఈ రోజున కొండగా ఉన్న నీలోకి దేవుడు అన్నాడు, నేను నీలోకి వస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ కొండలో నీళ్ళు ఎప్పుడైతే వెళ్తాయో నీకు విలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత మంచి కొండ అయినా సరే నేను తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే నీకు విలువ లేదు. ఆ మంచి కొండను తీసుకొచ్చి అరుగు మీద పెట్టాలండి, సాయంత్రం ఉండదు. అది ఎవడెవడు పగల కొట్టడము ఎత్తుకెళ్ళిపోవడము జరుగుతుంది. దానికి క్షేమం అయితే ఉందమ్మా. కొండ బాగా చేసి నీట్గా చేసి దాన్ని మంచిగా పెయింట్లు వేసి అరుగు మీద పెట్టాలండి, ఏమవుతుంది, పగల కొట్టేస్తాడు ఎవడెవడు. పోనీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోండి, ఏమైనా ఉపయోగమా, లేదు. దాన్ని మనం వాడాలంటే నీళ్లు పోయాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మొదట మీరు నా చేతులు నిలిచి ఉంటే మీరు అభివృద్ధి అవుతున్నప్పుడు నేను మీలోకి ఎలాగొస్తా. హల్లెలూయా. అప్పుడే మీకు విలువ. దేవుడికి మహిమ కలుగును గాక. అంతే చెప్పట్లేదు దేవుడు, ఇంకా మాట్లాడుతున్నాడు. తీగ ద్రాక్ష, మళ్ళా తీగతో పోలుస్తున్నాడు మిమ్మల్ని. నిజమైన ద్రాక్షావల్లిని నేను, నా తండ్రి వ్యవసాయము, నాలో ఫలింపని తీగ. హల్లెలూయా. ఇక్కడ మనం ముందుకెళ్తే మొదటి వచనాల్లో ఉంటుంది, దేవుడు అక్కడేమో మట్టి కొండతో పోల్చాడు, ఈ రోజున ఇక్కడేమో తీగగా పోలుస్తున్నాడు. మనం ఒక మంచి చెట్టుని నాటాం. ఆ యొక్క చెట్టు ఫలిస్తేనే కదా మనకు సంతోషం, కొనుక్కొచ్చాను మనకు సంతోషం. అది ఫలించకపోతే ఏం చేస్తారు చెప్పండి, పీకి నువ్వు ఎన్ని వందలు పెట్టి కొనుక్కొచ్చినా అది ఫలించకపోతే ఆ కొమ్మని ఏం చేస్తారు, తీసేసి బయట పడేసి మరలా నూతనమైనటువంటి మొక్క నువ్వు తీసుకొచ్చి నాటుతావు. హల్లెలూయా.
ఆ మట్టిని చదువు చేస్తావు, ఆ గుడ్డు అయ్యో వేసి మళ్ళీ పెంచ ట్రై చేస్తావు, అది ఫలించకపోతే తీసి పెరికి వేసి పక్కన పడేసి మరలా మరొక కొమ్మ నాటుతావు. దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నా యొక్క ప్రజల మధ్యలో నీకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాను. ఆ స్థానం నువ్వు ఎలా ఉండాలంటే ఫలించే మొక్కగా ఉండాలి. నువ్వు ఫలించకుండా ఎన్ని సంవత్సరాలు ఒకే స్థితిలో ఉంటే ఏం జరుగుతుందంటే నువ్వు అక్కడ నుంచి తీసి వేయబడతావు, మరొకరు అక్కడ ఆ స్థానానికి రాబడతారు. ఈరోజు నేను ఉన్నాను, దేవుడు నన్ను ఇక్కడ ఈ స్థానంలో ఉంచాడు. నేను అనేకమైన సార్లు అనుకున్నాను, శ్రమల్లో శోధనలో నన్ను ఎందుకని లాక్కున్నావు, నన్ను ఎందుకని ఈ శ్రమలు గుండా తీసుకెళ్తున్నావు, నేను ఇగో మందిరానికి కట్టాను, మోసపోయాను, ఇలాగ ఎన్నో అనుకున్నాను. ఇంత నష్టపోతే అందరూ నన్ను చూసి జాలిగా ఉన్నాను, ఎందుకు పిలిచావు, నన్ను ఎందుకు నడిపించావు? దేవుడు అన్నాడు, ఈ ప్రాంతంలో నేను నీకు ఇచ్చిన ధన్యత. హల్లెలూయా. నువ్వు బలవంతంగా వద్దనుకుంటే పో, ఇంకోటి రప్పిస్తాను ఇక్కడికి. భయం వేసింది, వద్దులే ప్రభు నేనే ఉంటానే అన్న. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమే, నేను కాకపోతే బోల్డ్ మంది వస్తారు ఇక్కడికి దేవుడు రప్పించుకోవాలనుకుంటే. ఈరోజు దేవుని సన్నిధిలో మనము, దేవుడు మనకి ఇచ్చిన స్థానం ఏంటంటే ఆ స్థానాన్ని మీరు ఏం చేయాలంటే దాన్ని అభివృద్ధి పొందుకోవాలి. ఈ రోజున మిమ్మల్ని దేవుడు ఒక సండే స్కూల్ టీచర్స్ గానో, పాడే పిల్లలు గానో, మిమ్మల్ని దేవుడిని ఆయన స్తుతించుకుంటా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కగా పాడతారంటే, నేను గొప్పలు చెప్పట్లేదు కానీ దేవుని సువార్త గాయకురాలుగా ఉన్నారు మీరు అంత ప్రజెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మంచి తలంతలు కలిగి ఉన్నారు. దేవుడు అన్నాడు, ఈ స్థానం నువ్వు లేకపోతే ఇంకోళ్ళు తీసుకొచ్చి పెడతాను, కానీ వద్దు ప్రభువా, నా కుర్చీ నాకే కావాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. మొదటి మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీతో నిలిచి ఉంటాను. హల్లెలూయా. నాతో మీరు అంటు కట్టబడితేనే మీరు ఏం చేస్తారు? ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు, తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును కూడా ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. మనము దేవుని చేతులకు వెళ్తే ఏం చేస్తామంట? ఫలిస్తాం. తల్లిదండ్రులకు సమక్షంలో ఉంటే మనం ఏం చేస్తాం? ఫలిస్తాం. తల్లిదండ్రుల మాట వింటే మనం ఎలాగుంటాం? ఫలిస్తాం. నువ్వు తల్లిదండ్రుల మాట విని వాళ్ళ ఎదుట నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు అడగకపోయి నీకేం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి నీ కళ్ళ ముందుకు ఏం చేస్తారు? ముందుగానే తీసుకొస్తారు. అలా కాకుండా మాట విన్నవాడు అయితే నీకు ఏమి తీసుకురావాలో కూడా వాళ్ళకి తేవాలనుకుని తాబుద్ది కాదు. అడు నా మాట ఉంది కాబట్టి నేను ఎందుకు తేవాలి వాడికి అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక అడుగు వెనకేస్తారు. ఒకవేళ తెచ్చిన మనస్ఫూర్తిగా అయితే తేరు. ఏడుస్తావనో బాధపడతావనో కదా తీసుకో అంటారు తప్ప ప్రేమగా అయితే ఇవ్వరు. దేవుడి సన్నిధిలో కూడా, దేవుని దగ్గర కూడా మనం ఎలా ఉండాలంట? ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే అప్పుడు ఆయన కూడా మనతో పాటు నిలిచి ఉంటాడు. అప్పుడు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి. హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి. మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉండాలి, నా మాటలు హృదయంలో ఉండాలి, నీ కుండలో వాక్యమో నీళ్ళు ఉండాలి. అప్పుడు మీకు ఏం కావాలో అడగండి. ఆ నీళ్ళలో మజ్జిగ కలుపుకుంటావో, రసనాలు కలుపుకుంటావో, ఏంటి ద్రాక్షరసం. దేవుడు రాతి బాణంలో ఏం కలిపాడు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా. ఇక్కడ మీ కుండలో కూడా ఖాళీగా ఖాళీగా ఉంచొద్దు. వాక్యం అనే నీళ్ళని నింపండి. తర్వాత దేవుడు దాన్ని ద్రాక్షరసంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క కొండ ఖాళీగా ఉంటే అది కొంతకాలానికి ఎలాగైతే పాడైపోతుందో, ఈ రోజున మనము దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని పొందుకొని మనము కూడా అట్లా ఎంటీ పాట్గా ఉంటే మన జీవితము కూడా ఏం కలుగుతుంది? ఎంటీ పాట్ తేలికగా ఉంటుంది. ఏమ్మా? ఎంటీ పాట్ అంటే ఎంటీ కొండ తేలికగా ఉంటుంది. అది నీళ్లు పోస్తే బరువుగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఎంటీ పాట్ని ఇలాంటి పడిపోతుంది. నీళ్ళతో నింపిన పాట్ని పెద్దవాళ్ళు గట్టిగా తోస్తే కానీ అది కింద పడదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఎంటీ పాట్ గానో, మీకు మంచి జీవితం ఇచ్చా, మీకు మంచిగా ఇచ్చాను, కానీ దాన్ని మీరు ఏం చేస్తారు? మిస్యూజ్ చేసుకొని ఖాళీగా ఉంచుకుంటున్నారు. ఖాళీగా ఉన్న కొండకి ఎటువంటి సెక్యూరిటీ చేయరు. చేస్తారమ్మా? ఖాళీ కుండ పక్కన పెడతారు, వదిలేస్తారు దాన్ని. కానీ నీళ్లతో నింపిన దానికి కింద ఒక రింగ్ పెడతారు, అది ఒలిపుకోకుండా. పెడతారా? అప్పుడు పెట్టేవాళ్ళు అనుకుంటా. చిన్న రింగ్ పెట్టి ఆ రింగులో కొండ పెట్టి దాంట్లో నీళ్లు పోసి మళ్ళీ దాని చుట్టూ గుడ్డ కట్టి దానికి నీళ్లు పోసి ఆ కొండని పటిష్టంగా చల్లగా చేయడానికి దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇవి మన జీవితం కూడా ఎంటీగా ఉంటే నో యూస్, నో సెక్యూరిటీ. నువ్వు ఎలా ఉండాలంటే నింపబడి ఉండాలి. ఆ నింపిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు?
నీళ్ళను ద్రాక్షరసంగా చేసిన దేవుడు ఎంటీ పాటుగా ఉన్న నిన్ను నీళ్ళతో వాక్యమైన నీళ్ళతో నింపగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున ఎవ్వరు ఊహించిన రీతిగా ద్రాక్షరసంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు టేస్టీగా ఉండవు, కానీ ద్రాక్షరసం టేస్టీగా ఉంటుంది. హల్లెలూయా. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఫలించే కొమ్మగా, ఫలించే బిడ్డగా, తీపి మధురంగా నువ్వు ఉండగలిగితే నిన్ను అనేక మందికి ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వాదకరంగా చేస్తాడు. అంటే అర్థమేంటి తెలుసా? అది తాగిన ప్రతి వాడు ఎలాగైతే మధురాన్ని పొందుకుంటాడో, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరింటికి వెళ్తే వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఉంటాయి? మధురంగా ఉంటాయి. నేను అందుకే చెప్తున్నాను, నా ఆశ ఏంటంటే మందిరంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని క్రైస్తవ బిడ్డలందరూ కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సేవకుడు ఒకడే ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని అడగటం కాదు, మిమ్మల్ని కూడా పిలవాలి. హల్లెలూయా. ఆంటీ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, అమ్మా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, అరే ధనుగా రారా మా ఇంటికి రారా ప్రార్థన చేసుకుందాం అని పిలవాలి. హల్లెలూయా. అదే ద్రాక్షరసంగా మార్చబట్టం అంటే. ఎలామో వచ్చామో నీళ్ళు పోసుకున్నావు అంటే నువ్వు దాంట్లో మురికి నీళ్ళు పడతాయి, మంచి నీళ్ళు కూడా పోసుకోవచ్చు. మన నీళ్లు, మన జీవితం దేవుని చేత ఎలా ఉందంటే ద్రాక్షరసంగా ఎప్పుడు మారుస్తావు ప్రభువా అని ఎదురు చూడాలి. హల్లెలూయా. నీళ్ళు ఉన్నాయి కదా ప్రభువా, ఈ నీళ్ళు అలాగే వదిలేస్తే ఏమైందంటే పాసి పెట్టిపోతాయి కొన్ని రోజులకి. దేవుని అడగాలి, ప్రభువా ఇదిగో నీ వాక్యం అని వెళ్తా నింపుకున్నాను, ఎప్పుడు ద్రాక్షరసంగా మారుస్తావు? ఎప్పుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తావు? ఎప్పుడు నా చేదు జీవితాన్ని మధురంగా ఎప్పుడు మారుస్తావు ప్రభువా? నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మారుస్తాడు. హల్లెలూయా. కానా విందులో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. 6 రాతి బాణలు ఉన్నాయి. యేసయ్య గురించి ఎవరికి అప్పటికి కంప్లీట్గా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాను. మొదటి కార్యం అక్కడే. అక్కడికి వచ్చాడు, ద్రాక్షరసం మీద అమ్మగారు చెప్తే ఇంకా నా సమయం రాలేదమ్మా అన్నాడు. సరే తల్లి మాట తీసేయలేక అక్కడ పనులని పిలిచి ఈ రాతి బాణలో నీళ్ళు నింపమంటే అలా అనుకుని ఉండవచ్చు. నీళ్ళు ఎందుకయ్యా, అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే ఇక్కడ నీళ్ళు ఏంటి అని అడిగారమ్మా. మరి అమ్మగారు అన్నారు, ఆయన ఏం చెప్తున్నా చేయండి అయ్యా అంటే మారు మాట్లాడకుండా, ఆ పెళ్లి ప్రధాని కూడా మాట్లాడలేదు, పెళ్లి కొడుకు మాట్లాడలేదు, పెళ్లి కూర్చోళ్ళు ఎవరు మాట్లాడలేదు, కానీ అతిథిగా వచ్చిన యేసుప్రభు వారి మాట మాత్రము ఆ పని వాళ్ళు నింపి ఆ 6 రాతి బాణంలో కూడా నీళ్లు పోశారు. దేవుడు వెంటనే దాన్ని ద్రాక్షరసంగా మార్చాడు. ఈరోజు దేవుడి మాట వినాలి. దేవుడు మందిరం రమ్మంటే ఎందుకు వెళ్ళాలి? 10ంటికి ఎందుకు వెళ్ళాలి? అండ్ కనుక క్వశ్చన్ ఇస్తే నీకు అద్భుతం అయితే జరగదు. అదే పనులు కనుక మేము ఎందుకు పోయాలి? అక్కడ మాకు పెళ్లి పనులు చూసుకోమంటావా, ఇక్కడ నీళ్ళు పోయమంటావా అని అడుగుంటే అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగేది కాదు అక్కడ. దేవునికి స్తోత్రం. కానీ పనులు యేసయ్య మాట విన్నారు. మనం యేసయ్య మాట వింటే ఆ రాతి బాణలు కాళ్ళు కడుగుకుంటానికి ఉపయోగించే వాళ్ళంట. రాతి బాణాలు తెలుసా మీకు? యూద మత ఆచార ప్రకారం శుభ్రపరచుకుంటానికి బయట ఇప్పుడు తొట్లు ఉన్నాయిగా, అప్పుడు రాతి బాణలు కాళ్ళు కడుక్కుంటాను. చెప్తున్నా మరలా, కాళ్ళు కడుక్కుంటానికి ఉపయోగించే రాతి బాణలను దేవుడు ద్రాక్ష రసాన్ని పంచిపెట్టే బాణలుగా మార్చాడు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితాలు కూడా ఒకవేళ ఇన్ కేస్ అటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని ఎలా మారుస్తాడు? మధురంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీరు నా చేతుల్లోకి రండయ్యా, మీరు నా చేతుల్లోకి రండి, నా చేతుల్లో ఉండడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా నువ్వు ఎందుకు పనికిరాని మట్టి ముద్దగా ఉన్న నిన్ను ఒక బాణగా చేస్తాను, ఒక కుండగా చేస్తాను. ఆ కుండని మీరు ఏం చేయకూడదు, ఖాళీగా ఉంచకూడదు. అందులో మీరు వాక్యం అనే నీళ్ళని నింపుకుంటే వాటిని త్వరలోనే నేను ద్రాక్షరసంగా మారుస్తాను. హల్లెలూయా. అది తాగిన వాళ్ళు ఏమన్నారు? అబ్బా ఇది ఇంతకు ముందు కంటే ఇంకా ఎంత బాగుందో. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ జీవితాన్ని బట్టి అందరూ అంటారు, ఈ పిల్ల ఎంతగా ముందు కంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో. హల్లెలూయా. ఇంతకు ముందు ఇదిగో అక్కడ ఉన్నప్పుడు కంటే ఇగో దేవుని సన్నిధికి వచ్చాక ఎంత బాగుందో అని నిన్ను బట్టి అనేక మంది ఏం చేస్తారు? సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. అక్కడ దేవుడు చేసిన కార్యము బయటకు వచ్చింది. ఇక్కడ దేవుని సన్నిధిలో నువ్వు చేసే క్రియ నీ ఆత్మీయ జీవితాన్ని బయట తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంటీగా ఎప్పుడు కూడా మన కొండలు ఉంచకూడదు. దేవుడు నువ్వు ఎంత విరిగిపోయినా, ఎంత పక్కకి వెళ్ళిపోయినా సరిచేసి ఒక కొండగా రెడీ చేసినప్పుడు, జీవితాన్ని ఇచ్చినప్పుడు మీరు గమనించండి, అనేక మంది కళ్ళు లేవు, అనేక మంది చేతులు లేవు, అనేక మంది కాళ్ళు లేకపోయినా వారు ఎలా ఉన్నారు తెలుసా? ఆశీర్వదించబడ్డారు దేవుని కృపను బట్టి. ఒక సేవకుడికి 2 కాళ్ళు 2 చేతులు లేవు, కానీ ప్రపంచ దేశాల్లో ఆయనకున్న సంఘం ఎవరికీ లేదు. హల్లెలూయా. ఇక్కడ దాకా ఉండవు. ఈ ఫోటో చూపిస్తా. చేతులు ఇక్కడ దాకా ఉండవు, కాళ్ళు తొడల దాకా ఉండవు.
ఆయనకి 2 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి భార్యని ఇచ్చాడు. కానీ ప్రపంచ దేశంలో ఆయన కొరకు ఏం చేస్తాడంటే కనీసం ఒకళ్ళ మీద చేతి నుంచి కూడా ప్రార్థన చేయలేడు. కానీ దేవుడు అద్భుతంగా ప్రపంచ దేశాల్లో ఆయన్ని వాడుకుంటున్నాడు. అవనొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక పాపను చూశాను. ఆ పాపకి సన్మానం చేస్తున్నారు. ఆ పాపకి చేతుల్లో, ఈ పిల్లకి సన్మానం ఎందుకు చేస్తున్నారు అనుకున్నాను. ఎందుకు ఈ పిల్లకి చేతుల్లో కదా, ఈ పిల్లకి సన్మానం ఎందుకు చేస్తారు, ఎన్ని వేల మంది ఎందుకు వచ్చి ఆ పిల్లని ఇలా చేస్తారంటే, రాష్ట్రపతి పక్కన కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయికి అవార్డు ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు అనుకుంటే, ఆ పాప కుర్చీలో కూర్చొని 2 కాళ్ళతో బాణాన్ని తీసి ఇసిరితే కరెక్ట్గా గురి చూసి కొడుతుంది. అక్కడ కాళ్ళతో బాణం ఎవరైనా వేస్తారా? లేదు కదా. కానీ ఆ పిల్ల 2 కాళ్ళు చేతుల్లో కాబట్టి 2 కాళ్ళతో ఏం చేసిందంటే, తన ఎంటీ పుట్, అయ్యో నేను వంకర పోయాను కాబట్టి నా జీవితం వంకరైపోయింది అనుకోవాలా, దేవుని వాక్యాన్ని నింపుకుంది. దేవుడు ద్రాక్షరసంగా మార్చి రాష్ట్రపతి పక్కన అవార్డు తీసుకున్న గొప్ప కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ ఎలివేస్ నగర ప్రాంతంలో ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో అయినా పడిపోయి ఉండొచ్చు. దేవుడే చెప్తున్నాడు కదా, నువ్వు పడిపోతావు ఖచ్చితంగా. నువ్వు పడేయాలని చూస్తాడు, పడినా నువ్వు తిరిగి లేగాలి. హల్లెలూయా. కాబట్టి పడిపోయిన స్థితిలో ఉండి నేను ఇంక వెళ్ళలేను అనుకుంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతగాని వాడివి అయిపోతావు. దేవుడు అన్నాడు, తిరిగిలే, ముందు కొనసాగు, నీ కుండను శుభ్రపరచుకో. ముందు ఎంటీ కుండను ఏం చేయాలి? క్లీన్ చేసుకో. క్లీన్ చేసుకుంటే నువ్వు నీళ్లు పోయగలుగుతావు. మురికిగా ఉంటే నీళ్లు పోసినా పాడైపోతాయి. కాబట్టి ఫస్ట్ నీ కంటిన దుమ్ము, నీ కంటినటువంటి ఆ యొక్క మురికి నుంచి నువ్వేం చేయాలంటే శుభ్రపరచుకొని, తర్వాత నా వాక్యాన్ని నింపుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీటిని ద్రాక్షరసంగా నేను మారుస్తాను. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏ స్థితిలో మీరు పడిపోతున్నారు, ఏ స్థితిలో బలహీనంగా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉంటే దేవుడు మీకు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితంలో ఎన్నో, నేను అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నిద్ర పట్టకపోతే ఆలోచన చేస్తాను, ఎందుకని దేవ ఎంత నా గడిచిన కాలం అంతా ఒకసారి కౌంట్ చేసుకుంటాను. దేవుడు అప్పుడు నాకు తెలుస్తుంది. ఎవరికి ఫస్ట్ తెలిసిపోలేదు ఒకేసారి. దేవుడు నన్ను ఈ స్థితికి తేవడం కోసము నా వెనకాల కొన్ని సంవత్సరాల ప్రణాళికలు వేసి 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 ఇప్పుడు వేసాడు చిచ్చు. నాకు ఇప్పుడు అర్థమైందా అని. హల్లెలూయా. అసలు అక్కడ లైట్ ఎందుకు ఉంది, అక్కడ ఫ్యాన్ ఎందుకు ఉంది, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, దేవుడు ఎందుకు చేశాడు అనుకుంటే, ఇదిగో ఇక్కడ ఒక స్విచ్ పెట్టి వేయంగా నాకు అర్థమైపోయింది. సో నేను ఇక్కడ ఉండటం కోసమే దేవుడు ఆ రోజున ఆ స్థితి నన్ను తీసుకొచ్చాడు. నా చిన్నప్పుడు నా కడుపు నొప్పి, అప్పుడు ఎంత ఎక్విప్మెంట్ లేదు. నా కడుపులో ఇన్ఫెక్షన్ అయిపోయి, పేగు ఉబ్బిపోయి, పొట్టెంత లావు అయిపోయి, రాత్రంతా వాంతులు చేస్తుంటే మా అమ్మగారు కడుపులో నొప్పి అని చెప్పి నీళ్ళు ఇచ్చారు, ఉప్పు నీళ్ళు. తాగే కొద్ది ఎక్కువ నాకు బాగా గుర్తు. రాత్రంతా, అంతకు ముందే మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా నాన్నగారు సొక్కా ప్యాంటు బయట తీసుకెళ్లి పడేశారు రాణిగారి తోటలో. అది విషయం నేను అప్పుడు ఇక్కడే మా నాన్నమ్మ గారి ఇంటికి వచ్చాను, ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విషయం నాకు చెప్పారు, దొంగలు పడ్డారు రాత్రి నాన్నగారి దగ్గర, అలా తీసుకెళ్ళారంటే భయం వేసి మళ్ళీ రైట్ నిద్ర పట్టకుండా అట్లాగా చూస్తాను, మళ్ళీ ఆ దొంగ వస్తాడేమో అని భయంతో చూస్తున్నప్పుడు కడుపు నొప్పి స్టార్ట్ అయింది. రాత్రంతా కడుపు నొప్పి వస్తుంటే మా అమ్మగారు నీళ్ళు ఇచ్చారు, ఉప్పు నీళ్ళు తాగిన, అబ్బే లేదు. అలాగ వాంతులు చేస్తూ ఉన్నప్పుడు తెల్లారిగట్ట నొరగబడటం నేను గమనించాను. నొరగబడిన తర్వాత మరలా కొంతసేపటికి ఆ నొరగలో ఒక బ్లడ్ చుక్క చూశాను. అమ్మతో చెప్తే, అమ్మను మా పెద్ద నిద్ర కలిసి నన్ను రిక్షాలో తీసుకొస్తున్నప్పుడు అమెరికన్ హాస్పిటల్ పిలిచి ఫస్ట్ హోల్ దగ్గర మరలా నేను ఏం చేశానంటే బ్లడ్ వామిటింగ్ చేశాను. అంటే ఓన్లీ ప్యూర్ బ్లడ్ పట్టడం చూశాను. భయం వేసి రైల్వే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నా కళ్ళ ముందే చెప్పిన మాట, 2 డాక్టర్లు కూడా, ఈ అబ్బాయి చచ్చిపోతాడు. తర్వాత ఇంకో డాక్టర్ వచ్చాడు, అనవసరం అమ్మ తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి, అబ్బాయి ఎక్కువసేపు బతకాడు, ఎందుకంటే లోన్ అంతా ఇదైపోయింది, చచ్చిపోతాడు. అదే రైల్వే హాస్పిటల్లో అనేక మంది డాక్టర్లు ఉన్నారు. ఈ 2 డాక్టర్లు, మరొక డాక్టర్, ఈ ముగ్గురు కూడా చైల్డ్ అంటే పిల్లలకు చూసే డాక్టర్లు. ఈ ముగ్గురు డాక్టర్లు కూడా 2 డాక్టర్లు చూసి ఈ అబ్బాయి బతకడు కాబట్టి తీసుకెళ్ళిపోమన్నప్పుడు మా పెద్ద నా కాళ్ళ దగ్గర పడిపోవడం గమనించాను. అప్పుడు చచ్చిపోవడం అంటే ఏంటో నాకేం అర్థమయ్యే స్థితి కాదు. నేనేంటంటే అప్పుడు ఆ కడుపు నొప్పి మీద ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడకుండా చచ్చిపోతానంటే చచ్చిపోతానేమోలే అనుకున్నాను. కానీ 3వ డాక్టర్ గారు విజయ్ కుమార్ గారు, పేరు మర్చిపోలేను జీవితాంతం కూడా. విజయ్ కుమార్ అని ఇంకో డాక్టర్ గారు వచ్చి ఈ అబ్బాయికి అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాయని చెప్పాడు. అదేంటి, వీళ్ళు డాక్టర్లేగా, మరి ఆయన డాక్టరేగా, దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురు కుమ్మర్లు అనుకుందాం, ముగ్గురు కుమ్మర్లేగా, ముగ్గురికి కొండలు చేయటం వచ్చిగా. కానీ 2 డాక్టర్లు మాత్రము పడిపోయిన కొండని తిరిగి లేపటం అయిన వాళ్ళు షార్ట్ కట్, ఏది చేస్తే అనవసరం, వాళ్ళు టైం వేస్ట్ అనుకున్నారు వాళ్ళు.
కానీ మూడో డాక్టర్ అనుకున్నాడు, టైం వేస్ట్ కాదు, నేను బతికించాలనుకున్నాడు. హల్లెలూయా. అనుకున్నప్పుడు నేను వెళ్తున్నప్పుడు చర్చి మీద మా తాతగారు, ఈ తాతగారు అందరూ కలిసి ఓరి మీద మా నాన్నమ్మ గారు ఏడుపు లెక్కించుకొని ప్రార్థన చేయాలనుకున్నాను. వెళ్తున్నా, కళ్ళు తెలుసుకుని వెళ్తున్నాను, వస్తానానో తెలియదు. మమ్మతో అన్నాను, తిరిగి వస్తానమ్మా. దేవునికి స్తోత్రం. ఎందుకు అనిపించాడో తెలియదు, కానీ గమనిస్తూ అనుకుంటాను, ఈ రోజు కోసమేనేమో. హల్లెలూయా. ఈ రోజు కోసమే దేవుడు ఇలా చేశాడేమో. ఎన్నో ఆపదలను తప్పించిన దేవుడు, ఎందుకంటే ఆయన పరిచర్లో వాడబడాలి అని. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయకముందు మీరు ఎలాగున్నారు నాకు తెలియదు, అవునా? కానీ ఈ ప్రాంతాన్ని దేవుడు నడిపించినప్పుడు, పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు, నా సంఘం కూలిపోయినప్పుడు ఆటనగర్లో ఏం అర్థం కాలేదు నాకు. అని దేవుడు అక్కడ సంఘం కోల్చబడింది దేని కొరకంటే, ఇక్కడ నన్ను సపరేట్ చేసి ఇక్కడ సంఘం పెడతానికి. హల్లెలూయా. దేవునికి అంతే. మన ప్రణాళిక దేవునికి తప్ప మనకైతే అర్థం కాదు. ఈ యొక్క అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని చేతిలో మనం ఉండగలిగితే నిన్ను ఎప్పుడు ఎక్కడ నుంచో పెట్టాలి ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. నేను అటు ఎల్లప్రేమ ఇటు పరిగెడతాను అనుకుంటే, దేవుడికి కనుక నువ్వు కావాలనుకుంటే నిన్ను తిప్పి 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 తీసుకొని మళ్ళీ అక్కడ తీసుకొస్తాడు. ఆయన ఎక్కడ నిలవబెట్టాలి అక్కడికే తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టారా, ఏ శ్రమైనా, ఏ నిందైనా, ఏ అవమానమైనా దేవుడు ఎందుకు మన జీవితంలో కలగజేస్తున్నాడంటే, ఏదో ఒక రోజున మెల్ట్ అయిపోయా నీ కుండను సరిచేసి నీళ్లతో నింపి వాటిని ద్రాక్షరసంగా మార్చి అనేక మంది ముందు నేను గొప్ప చేయడం కోసమే. హల్లెలూయా. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. మరొక ఒక వాక్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. హల్లెలూయా. ఎవరతడు? ఎవరైతే దేవుని చేతిలో ఉంటారో, ఎవరైతే దేవుని మాటను కొనసాగిస్తారో, ఎవరు దేవునికి నమ్మకంగా ఉంటారో వాళ్ళని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట? నీటి కాలువలు తెలుసా? బందర కాలువ, ఏలూరు కాలువ ఇలాగ ఉంటాయి, అవునా? కృష్ణనదికి చాలా కాలువలు ఉన్నాయి. ఆ కాలువ గట్టున మీరు చెట్లు చూడండి, ఎప్పుడు ఎండిపోవు. దేవునికి స్తోత్రం. సమ్మర్లో ఎండిపోతాయా? ఎందుకని? ఆ కాలువ గట్టులో ఎలా ఉంటుంది? చెమ్మ ఉంటుంది, తడి ఉంటుంది. కాబట్టి ఆ కాలువ గట్టమ్మటి ఏ చెట్టు కూడా ఎప్పుడు ఎండిపోదు. దేవుడు అన్నాడు, ఎవరైతే నా చేతిలో ఉంటారో వాళ్ళు ఆకు వాడక ఎండిపోకుండా తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మీకు ఒక సమయం రాబోతుంది, మీకు కూడా ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో మీరు ఎలాగ ఫలించాలో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అలా నువ్వు అప్పుడు ఫలించాలి అంటే ఈరోజు నువ్వు వాక్యం అనే కాలువ గట్టున ప్రయాణం చేయాలి. వాక్యంతో కలిసి ప్రయాణం చేయాలి. కాలువ గట్టు అంటే వాక్యంతో కలిసి నువ్వు జీవిస్తే నువ్వు చక్కగా పచ్చగానే ఉంటావు. తగిన సమయం, దేవుడు నీకు ఇచ్చిన సమయం రాబోతుంది. ఆ సమయాన్ని నువ్వు మామిడికాయలు ఇస్తావు, జాంకాయలు ఇస్తావు, సీతాఫలాలు ఇస్తావు, ఏమి ఇస్తావో ఆ కాలువ గట్టున ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క ఫలము తగిన సమయానికి వస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? అయితే మనం ఎలా ఉండాలంట? వాక్యం అనే నీటి కాలువల యోరన నాటబడాలి. దేవునికి స్తోత్రం. వాక్యములో నువ్వు నాటబడి, ఈరోజు అన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతా కూడా వాటర్ ద్వారానే మిళితమైంది. వాక్యము నీటితో అనుసంధానం చేయబడింది. కాబట్టి కొండలో నీళ్లుంటేనే ఆ కొండకి విలువ, ఆ కొండకి సేఫ్టీ. హల్లెలూయా. ఆ నీటిని దేవుడు ద్రాక్షరసంగా మారుస్తాడు. ఈ రోజున దేవుడు మరలా తీగ ఫలించాలంటే నీళ్ళు అవసరం, అవునా కదా? చెట్టు ఫలించాలంటే నీళ్ళు అవసరం. ఎవరైతే దేవుని నిలిచి ఉంటారో, దేవుడు ఆయన యందు నిలిచి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంట? ఫలించే కొమ్మగా, ఫలించే తీగగా ఉంటారు. ఇక్కడ 3వ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే దేవునితో అనుసంధానంగా నాటపడి, వాక్యంతో నాటపడి ఉంటారో వాళ్ళు ఎన్నడూ కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. హల్లెలూయా. తగిన సమయమందు ఖచ్చితంగా. ఈ రోజున కన్నీళ్ళు విడుస్తున్న నువ్వు బాధపడుతున్నావు, నా కుటుంబం ఏమైపోతుంది, నా కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఏంటి అని అనుకుంటున్నా, నీకు దేవుళ్ళు నిలిచి ఉంటే అంట తగిన సమయమందు, తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడు? అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీకే తెలియదు. నేను ఒక సాక్ష్యాన్ని చెప్తాను, నిన్న జరిగిన సాక్ష్యం చెప్పాలి దేవుని సన్నిధిలో. మా అత్తయ్య గారు, ఎలిజబెత్ అమ్మగారు
మొన్న 3 రోజుల క్రితం ఏం చేశారంటే, 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో ఒక 1000 రూపీస్ నాకు కానుక పంపించారు. నేను పొద్దున్న చూస్తే 1000 రూపాయలు నా అకౌంట్లో పడినట్టుంటే, నేను ఎప్పటి నుంచి పట్టాలు కొనడం కోసం చాలా ప్రయాసపడుతున్నాను. దేవుని కృపను బట్టి అయ్యా యొక్క సహాయం అనుగ్రహించు ప్రభువా అని చెప్పి అనేక మంది దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను. అయితే ఈ పట్టాల గురించి ఆలోచిస్తూ వాటర్ వస్తున్నాయి, తడిచిపోతున్నాయి, ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు శ్రమ పడుతున్నారు, స్మెల్ వచ్చేస్తున్నాయని బాధపడుతూ దేవుని అడిగినప్పుడు దేవుడు ఉదయాన్నే మా ఎలిజబెత్ అమ్మ గారు 1000 రూపాయలు తానికి పంపించారు. దేవునికి స్తోత్రములు. దేవునికి కూడా మళ్ళీ అత్త నాకు ఫోన్ చేయలేదు, నేను అత్తకు కూడా ఫోన్ చేయలేదు. తర్వాత నేను ఈ కానుక బాక్స్లో ఉన్నటువంటి కొంత ధనం 280 రూపాయలు నేను బయటికి తీశాను. నాకు అక్కడ 300 ఉన్నాయి. సో మొత్తం 600 తీసుకొని 1600 తీసుకొని పట్టాకి వెళ్ళిపోదాం అనుకున్నాను. పట్టా తీసుకొచ్చేద్దాం, ఎంత వస్తే అంత తీసుకొని తెచ్చేసి ముందు కట్టేద్దాం అనుకున్నాను, ఆశ కలిగాను. కానీ నా బ్యాక్ పెయిన్ వల్ల కిచెన్ కూడా రెడీ అవ్వమన్నా, వెళ్దాం పదనాన్న అని. మళ్ళీ ఏం చేశానంటే, పిల్లలు వచ్చాక వాళ్ళని ఇంటికాడ వచ్చి మనం వెళ్దామని అశ్రద్ధ చేశాను. ఒప్పుకున్నాను దేవుని సన్నిధిలో, అవిధేయత చూపించి పండుకొని నిద్రపోయాను. సాయంత్రం లేచి పట్టా కొందామని వెళ్ళేసరికి 1000 రూపాయలు లేవు అకౌంట్లో 1000 రూపాయలు లేవు, కట్టయిపోయాను. నాకేం చేయాలో అర్థం కాల. ఎన్నో డబ్బులు పడతా ఉంటాయి, అన్నీ నిలిచే ఉంటాయి, ఎప్పుడు కట్టవో. అలాంటిది ఆ 1000 రూపాయలు కట్టయిపోయాయి. సాయంత్రానికి చాలా బాధ అనిపించింది. అంటే నా అశ్రద్ధ దేవుడు నాకేం చేశాడంటే, ఇదిరా అబ్బాయి, నువ్వు బోధిస్తున్నావు, నా విషయం అశ్రద్ధ చేస్తే ఎలాగా అనుకున్నాను. సరే నాకు క్షమించి ప్రభు అని కరెంటు బిల్లు కోసం నా సొంత డబ్బులు ఉంటే ఆ డబ్బులు బట్టి తర్వాత రోజు ఏం చేశానంటే, మొదటగా ఈ పట్టా కొనుక్కొచ్చాను. హల్లెలూయా. పట్టా కొనుక్కొచ్చి ముందు యెహోవాని క్షమించు, నా అపరాధాన్ని నా పాపంను క్షమించి, ఇదిగో నా కష్టార్జితం నుంచి నేను ఇస్తున్నాను ప్రభు, నా పాపంను క్షమించి నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి నేను ఆ పట్టా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. పెడితే కరెంటు బిల్లు 2 నెలలు కట్టాలి. సో ఎలాగా? సో నేను ఏమి చేయలేని అర్థం కాని పరిస్థితులు. నేను ఉదయకాలమున మొన్న ప్రార్థన అయిపోయింది, వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు నా ఫోన్ నెంబర్ అడిగాడు. ఇక్కడ ఆ సహోదరుడు ఫోన్ నెంబర్ అడిగితే నేను అనుకున్నాను ఏదైనా ప్రార్థనకు పిలుస్తారేమో అనుకున్నాను. సరే నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతే, నేను ఉదయకాలం ఆ సహోదరుడు ఫోన్ చేశాడు. ఇంటికడే ఉన్నానన్నా అంటే, మీ ఇల్లు ఎక్కడ అడ్రస్ చెప్పండి అన్న, వస్తామంటే సరే రండి అని చెప్పేసి ఇద్దరు ఆ బ్రదర్కి కాల్ చేస్తే ఆ బ్రదర్ని తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా నా ఇంటికి వస్తే నేను ప్రార్థనకు ఆహ్వానం చేస్తున్నారేమో వద్దాం అనుకుని నేను కూడా ఎలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా ఒక కానుక తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిదనంటన్నా, ఇదిగో మందిరానికి ఏదైనా పట్టాలకి వాటికి నేను చెప్పాను వాళ్ళకి. కనీసం ఆ బ్రదర్స్ మా సంఘానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. హల్లెలూయా. ఎప్పుడు ఆ బ్రదర్ సరిగ్గా మాట తెలుసు కానీ అంతగా నేను మాట్లాడేది కాదు. కానీ ఆయన నోటంలో వచ్చిన మాట, అన్న మందిరానికి ఏదైనా పట్టాలు కట్టండి అన్న. వాళ్ళు ఇప్పుడు వచ్చి పైకి చూసారా, ఇక్కడ పిల్లలు ఊడటం చూసారా, ఎవరికి తెలియదు. కానీ దేవుడు కానుకని ఆయన మందిరం కొరకు నా యొక్క ఆశను తృప్తిపరిచి నన్ను దేవుడు గద్దించాడు. కొన్ని విషయాల్లో గద్దించి నేను నష్టపోకుండా, నేను బాధపడకుండా ఆ ఇద్దరు సహోదరులు కూడా ఇంటికి వచ్చి కొంత కానుక చెప్పకూడదు కానీ ఒక విలువైన కానుకను దేవుని మందిరం కొరకు ఏర్పాటు చేసి, హల్లెలూయా. దానికి నేనంతా డ్యూటీ ఎగ్గొట్టేసి డొమ్మ కొట్టేసి శుభ్రంగా మళ్ళీ నేను సాతికి వంట వెళ్ళిపోయి మరలా పెద్ద మంచి పట్ట, కాస్ట్లీ మంచి అది పాడైపోయిన మంచి పట్ట కొనుక్కొచ్చి, తాళ్ళు కొనుక్కొచ్చి నేను అంతా కూడా ఏం చేశామంటే దేవుని సన్నిధిలో బలాన్ని ఇచ్చాడు దేవుడు. మీరు నమ్మండి, నా ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు. నేను యాక్చువల్గా 11 దాటితే 11 లోపే తింటే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి 10-11 తినేసేవాడిని డైలీ కూడా. నిన్న ఆకలి అనిపించలేదు, దేవుని పని చేసేయాలి. దేవుడి కన్ను దృష్టి నా మీద ఉంది, ఈ మందిరం మీద ఉంది కాబట్టి నేను ఇంకా అశ్రద్ధ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తను అయితే పైన ఎంత ప్రమాదమైన స్థితిలో నిలబడ్డాడు. అంతా కూడా దేవుని బిడ్డ నిలబడి అంతా కూడా అందరూ సహకరించారు. సంజన కానీ కిచ్చులు అందరూ వచ్చారు. అన్న అసలు ఎంత దండుడంటే, మరి ఎంత గలీజంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎలికి పిల్లల్ని కానీ వాటిన్నిటి కూడా చండాలంగా ఉన్నదాన్ని కూడా ఎత్తేసి పడేసి ఒక్కడే లాక్కుండా వెళ్ళి పడేసి వచ్చారు. హల్లెలూయా. దేవుని కను దృష్టి ఇక్కడ ఉందంటే దేవుని కను చూపు మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేమంతా కూడా ఎంత గొప్పగా చేయటానికి దేవుడు ఆలోచన కలగజేశాడు. పనికి రాని ఆ పేపర్స్ని దేవుడు వెళ్ళి నా మందిని అలంకరించుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నా పనికి రాని దేనైనా సరే దేవుడు బాగు చేయగలడు. హల్లెలూయా. పనికిరాని పాత్ర నన్ను పరిమళ వాసనగా వాడుకుంటున్నాడు.
ఈ రోజున ఆయన మందిరానికి సంబంధించిన నేను దేవుణ్ణి అడగలేదు, అంటే దేవుణ్ణి అడిగాను, అది నాకు ఎవరినన్నా అప్పు ఇప్పించిపోయావు నేను కట్టుకుంటాను. నేను సంఘంలో కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ దేవుని మహాకృప ఏమైందంటే ఆయన ఎవరి ద్వారా అయితే ఎన్నుకోబడి ఇక్కడ పంపించాడో ఆయనకి తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. దేవుడు మన మీద నువ్వు ఇక్కడ ఊడ్చే ఊడుపు ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ నెట్టే ఆ వాటర్ అంతా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క సంకల్పం మన మీద ఉంది. కాబట్టి త్వరలోనే కొండలో నీళ్లు ఉంటే దేవుడు ఎలాగైతే ద్రాక్షారసంగా మార్చాడో, దేవుని వాక్యం నీలో ఉంటే అతి త్వరలోనే దేవుడు అందరి చేత నిన్ను ఘనంగా ఎంచబడే రోజు రాబోతుంది. ఇది వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుని చేతిలో. హల్లెలూయా. దేవుని చేతిలో ఉంటే మిగతాదన్నా ఆయన చూసుకుంటాడు. నువ్వు పడిపోతావా అని పడినవాడు, నీకు తెలియకుండా కప్పుకుని పడి జారిపోతే మళ్ళీ నీ సరి చేస్తాడు. అలా కాకుండా దేవుని చేతి నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే మొన్న గొర్రె పిల్లలాగా తిరిగి వచ్చే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, స్థిరమైన విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, అయ్యా బ్రతుకుంట క్రీస్తే చావైతే లాభమే అన్న సౌలు గారి మాటను, పౌలు గారి మాటను, సౌలు గారు కూడా ఒకప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు. పౌలుగా మార్చబడిన తర్వాత సౌలుగా ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు పేరు చంపేస్తా. మీరు క్రైస్తవులను పిలువబడి ఎవరైనా సరే ప్రార్థన చేస్తే ఈడ్చుకొని చంపేసేవాడు, హింసించేవాడు. అటువంటి సౌలు గారిని దేవుడు పౌలుగా మార్చినప్పుడు అంటున్నాడు, బ్రతుకుంట క్రీస్తేనయ్యా, సావు అయితే బ్రతికుంటే చేతిలో ఉన్న సేపు కుండగా ఉంటానయ్యా. ఒకవేళ మెల్ట్ అయిపోయాను అనుకో మరలా నువ్వేగా చేస్తావు. హల్లెలూయా. అదే మాటను మనం కూడా కొనసాగించాలి. మన విశ్వాసం, మన నమ్మకం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీవు నేను ఈ ప్రపంచంలో ఏ మనుషుడు ఊహించని వాడి కంటే గొప్ప కార్యాలు చేసేవాడు నా యేసయ్య. హల్లెలూయా. అటువంటి గొప్ప స్థితిలోకి మీరంతా ఉండాలంటే ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోండి. మోకరించి, ప్రభువా నీ చేతిలో ఒక మట్టిగా ఉంటాను ప్రభువా, నా కుమ్మరైన తండ్రి నీ చేతిలో ఒక మట్టి ముద్దగా ఉన్నాను ప్రభువా, నన్ను సరిచేసి ఒక మంచి కొండని చేయండి. ఆ కొండలో ప్రభు వాక్యం అనే ప్రభు నీ నీళ్ళను దాచుకుంటాను, త్వరలోనే ఆ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి అద్భుతాన్ని చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడిని స్థితిని మార్చునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ప్రతి హృదయంలో రాయబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరికి వాళ్ళు కొద్ది నిమిషాలు మౌనంగా ఆయనకు వినపడినట్లుగా రహస్యమైన తండ్రి చూసినట్లుగా ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలియపరచు. దేవుడు నిన్ను సరిచేయునుగాక. ఆమేన్.